హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఈరోజు మన కిచెన్లో ఒక కప్పు జొన్న పిండితోటి హెల్తీగా, టేస్టీగా అండ్ క్రిస్పీగా 5 నిమిషాల్లో దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశ అయితే మామూలు రవ్వ దోశ కంటే కూడా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా జొన్న పిండితోటి ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్న పిండిని వేసుకోండి. నేను ఇది నార్మల్గా సూపర్ మార్కెట్స్లో మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ జొన్న పిండిని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక కప్పు అంతా బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురుముకొని ఉంచుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 1 ఇంచి అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయని, క్యారెట్ని, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్ అయితే ఇవి మిక్స్ అయిన తర్వాత మనకి దీనికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు జొన్న పిండికి ఉరామరిగ్గా ఒక 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. మనం రవ్వ దోశకి బ్యాటర్ ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత చిటికెడంత సోడా ఉప్పు వేసుకొని ఇందులో నీళ్ళని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్గా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 3 కప్పుల వరకు నీళ్లు అవసరపడతాయి అన్నమాట. కానీ ఈ 3 కప్పుల నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండిలో లంప్స్ అనేది లేకుండా చక్కగా విస్కర్తో కలుపుకోవాలి. ఈ పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూసారా, ఇలా జారుగా మనకి చిక్కటి మజ్జిగలాగా ఉండాలన్నమాట. సో జొన్న పిండి దోశలు వేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఇలా బాగా వేడైన పెనం పైన 2 చుక్కల నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఇలా తుడిచేయండి. మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి అడుగు భాగం నుండి కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని గరిటతో తీసుకొని వేడెక్కిన పెనం పైన దోశలు వేసుకోవాలి. మనం రవ్వ దోశల్ని ఎలా వేస్తామో సేమ్ అలానే వేసుకోవాలన్నమాట. దోశలు కొద్దిగా పిండి అనేది తడి ఆరిపోతున్నప్పుడు దాని మీద 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బాగా ఎర్రగా క్రంచీగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట దోశని. ఇలా బాగా రోస్ట్ అయ్యాక మనం ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఎమ్మీగా క్రంచీగా కనిపిస్తుంది కదా, తినేటప్పుడు కూడా అంతే క్రంచీగా ఉండింది. చాలా టేస్టీగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇన్స్టెంట్ జొన్నపిండి దోశల్ని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ డైట్లో తప్పకుండా చేర్చుకోవాల్సిన రెసిపీ అనే చెప్పచ్చు ఈ జొన్న పిండి దోశల్ని. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ దోశల్ని పల్లీ చట్నీతో కానీ లేక అల్లం చట్నీ, టమోటా చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంతే, జొన్న పిండితో ఇన్స్టెంట్ దోశలు రెడీ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్క లైక్ ద్వారా తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.